జక్కయ్యని గురించి మనకి బైబిల్లో లోకాసు వార్త 19వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల్లో మనకి ఆయన విషయాలు మనకు కనబడుతున్నాయి. మరి ఇక్కడ ఒకసారి 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాము. ఆయన అనగా యేసు ప్రభు వారు సంచరించుచు ఎరుకో అనేటువంటి పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇక్కడ మనం ఒకసారి ఆగుదాం. జక్కయ్య అనేటువంటి ఒక ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. అలాగే 1 ధనవంతుడు, 2 సుంకపు గుత్తదారుడు, అనగా వడ్డీ వ్యాపారం ఇచ్చేటువంటి వ్యక్తి. ఇతడి పట్టణం ఏంటంటే ఎరుకో పట్టణం. ఆ పట్టణంలో చాలా ధనవంతుడు జక్కయ్య. ఆ పట్టణంలో చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడిగా ఉన్న అతడు ఇంకా ధనాన్ని సంపాదిస్తూనే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంత ధనవంతుడు అయిపోయాడంటే చాలా ధనవంతుడు అయిపోయాడు. అలా ధనవంతుడిగా ఉన్న అతడు ఆ పట్టణానికి ఒకరోజు యేసుక్రీస్తు వారు తనతో ఉన్న శిష్యులు ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు సంచరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు అనేక గ్రామాలకి అనేక పట్టణాలకి వెళుతున్నారు. ఆయన దేని విషయం వెళ్తున్నారు ఆయన అనంటే ఆయన అనేక ఆత్మలు రక్షించడానికి, అనేక మంది రోగగ్రస్తుల్ని బాగు చేయడానికి, ఆయన దగ్గరికి వచ్చే వారికి భోజనం పెడుతూ, అలాగనే ఆయన అనేక సంగతులు బోధిస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. అయితే అతని దగ్గరికి తండోపతండోలుగా జన సమూహం ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నారు. ఆయన్ని చూస్తున్నారు, ఆయన చేసిన మహత్కార్యాలు చూస్తున్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, వింతలు. అంటే యేసు ప్రభు వారు ఏ ఒక్కరూ చేయలేనటువంటి అద్భుతాలు చేస్తున్నారు. ఆయన దగ్గరికి వస్తే ఏమవుతున్నారు? రోగగ్రస్తులు బాగుపడుతున్నారు. ఆయన దగ్గరికి వస్తే కాళ్ళు లేని వారికి నడకనిస్తున్నాడు, చూపు లేని వారికి చూపును అనుగ్రహిస్తున్నాడు. ఇలా ఎన్నో మేలులు అనేవి ఆయన దగ్గర జరుగుతూ ఉన్నాయి. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అనేక వింతలు ఇంతవరకు ఏ ఒక్కరూ చేయలేదట. అటువంటి వింతలు చేస్తుంటే అవి చూడడానికి ఆయన ఎవరో అని ఆయన దగ్గర తండోపతండలుగా జనాలు వస్తూ ఉంటే అక్కడ ఒక సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య కూడా ఈ వార్త విన్నాడు. యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరు? ఏంటి ఇంత జన సమూహం వెళుతున్నారంటే ఇంతకి ఎవరతను? ఆయన ఎలాగైనా చూడాలి అని వెళ్ళాడు జన సమూహంలోనికి. వెళితే అతడు పొట్టువాడై ఉన్నందున ఆ జన సమూహంలో యేసును చూడలేకపోయాడు. అవకాశం లేకపోయింది. ఏమండి, మనమైతే కొన్ని సందర్భాల్లో అవకాశం ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం వెళ్ళలేము. అక్కడ అవకాశం లేదు. జన సమూహం బోల్డ్ మంది అన్నారు. కానీ పట్టు విడవని విక్రమార్కుడిలాగా జక్కయ్య, నేను ధనవంతుడిని కదా, నాకు అంత ధనం ఉంది కదా అని ఆలోచించలేదు. ఎలా అయినా ఈరోజు మాత్రం యేసుని చూడాలి. ఆయన ఎవరో, ఎలా ఉంటాడో, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట, ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడట, రోగాల్ని బాగు చేస్తున్నాడట, చనిపోయిన బ్రతికిస్తున్నాడట, కుంటి వారికి కాళ్ళు ఇస్తున్నాడట, వినికిడి లేవారికి వినికిడి ఇస్తున్నాడట, చూపు లేవారికి చూపు ప్రసవిస్తున్నాడట. ఎలాగైనా చూడాలి అని ఆయన ఆ మార్గము గుండా వస్తాడని తెలిసి ఒక మేడు చెట్టు కనబడితే ఆ మేడు చెట్టు గబా 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 ఎక్కిపోయి అక్కడి నుండి ఆ జన సమూహంలో యేసు ప్రభు వారిని చూడాలని
ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అవకాశం లేకపోయినా ఆయన్ని చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎంత భరోసా, ఎంత విశ్వాసం యేసును చూడాలని. అయితే అలాగ నా మార్గం గుండా వస్తూ ఉండగా యేసు ప్రభు వారు ఆ చెట్టు వైపు చూశారు. ఆయనకి తెలుసా మన మనసులో, మన హృదయంలో ఏమనుకుంటున్నామో, ఏం ఆలోచిస్తున్నామో ఆయనకు తెలుసా అంటే ఆయనకు సమస్తము తెలుసు. హృదయ అంతరంగాల్ని పరిశీలించే దేవుడు. మనము దేవుని దగ్గరికి వెళతామో వెళ్ళమో, మనం నటిస్తున్నామో లేదా ఉన్నట్టుగా దేవునితో సహవాసం చేస్తున్నామో అన్ని తెలుసు ఆయనకి. మనకు అవకాశం ఉండి ఆయన దగ్గరికి వెళ్ళడం లేదో ఆ మనసు ఆయనకు తెలుసు. ఆయనకు అన్ని తెలుసు. మనము ఆయన దగ్గర మాయ చేయలేం, మనం ఆయన దగ్గర దాక్కోలేం, మనం ఆయన దగ్గర ఎందుకు పనికిరాం. ఇక్కడ జక్కయ్య ఆయన ఆసక్తి, జక్కయ్యలో ఉన్నటువంటి ఎలాగైనా యేసును చూడాలని పట్టుదల యేసు ప్రభు వారు గమనించారు. ఆయన్ని గమనించి ఆ చెట్టు వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. జక్కయ్యకి ఆశ్చర్యంగా ఉంది. ఇంత జనసమూహం ఉన్నారు, ఏ ఇంటికి వెళ్ళలేదు, నా ఇంటికే వస్తాడట యేసుక్రీస్తు. జక్కయ్య ఇంటికే ఎందుకు వెళ్తున్నాడు? ఆ జనసమూహంలో వారందరికీ అవకాశం వచ్చింది, జక్కయ్యకి అవకాశము లేదు. కానీ అవకాశం కోసం ప్రయాసపడ్డాడు, అవకాశం కోసం కష్టపడ్డాడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, అవకాశం కోసం చెట్టు ఎక్కాడు, అవకాశం కోసం సమయాన్ని వెచ్చించాడు. అది ఎప్పుడైనా మనం దేవుని కొరకు అవకాశాన్ని ఇస్తున్నామా? మనకు ఎన్నో పనులు ఉంటాయి. పుట్టింది మొదలుకొని చచ్చినంత వరకు మనకి అన్ని పనులే, అన్ని ఇంపార్టెంట్ పనులే, అన్ని బిజీ పనులే, అన్ని బిజీ షెడ్యూల్లే. అంతకన్నా గొప్పదా దేవుని దగ్గరికి వెళ్ళడం? అవును, దేవుని దగ్గరికి వెళ్ళడం గొప్పది, దేవుణ్ణి మాటలు వినడం గొప్పది, ఆయన ప్రత్యక్షతను చూడడం గొప్పది, ఆయనతో సహవాసం చేయడము గొప్పదండి. నిజంగా అది ఎప్పటికీ వృధా కాదు. జక్కయ్య పాపి. జక్కయ్య ఎవరండి? పాపాత్ముడు, పాపి. ఆయన ఒక సొంకరి. ఏమండి, అటువంటి అతడు ఎరుకో పట్టణంలో యేసును చూడాలని ప్రయత్నం చేశాడు, చూశాడు. ఇప్పుడు ఆయనకి ఏమొస్తుందట? సాక్షాత్తు ఆయనే, యేసుక్రీస్తుల వారే ఆయన ఇంటికి వస్తామని చెబుతున్నారు. ఏమండి, మనకు కూడా కొన్ని సందర్భాల్లో సీఎం గారి మీటింగు, పిఎం గారి మీటింగు, ఎమ్మెల్యే గారి మీటింగు, కలెక్టర్ గారి మీటింగు, మంత్రి గారి మీటింగ్లు అవుతూ ఉంటాయి. అలా అవుతున్నప్పుడు ఆయన చూడాలని చాలా మంది వెళ్తుంటారు, ఆయన చూస్తారు పరోక్షంగా. ఆయన ఎప్పుడైనా మన ఇంటికి వస్తాడంటే చాలా కష్టం, వచ్చాడంటే ఎంత అదృష్టవంతులం. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయన కోమటిపల్లి వచ్చారు. కోమటిపల్లి వస్తే ఆయన చూడడానికి వెళ్ళాం, అవకాశం లేదు, వెయిటింగ్ చేసాం. అప్పుడు మన ఇంటికి ఆయన నేను వస్తాను అని చెప్తే ఎంత భాగ్యవంతులు మనం, చాలా భాగ్యవంతులం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ఇంటికి వస్తానంటే ఇంకంతకన్నా గొప్ప భాగ్యము లేదు. ఏంటి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కానీ యేసుక్రీస్తుల వారు సమస్త సృష్టికి ముల్లోకాలకి అధిపతి అయిన ఆయనే జక్క ఇంటికి ఇప్పుడు వస్తున్నాడు. ఆయన ఇంట్లోనికి వచ్చాడు, ఆ ఇంట్లో భోజనం చేస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం అతనిలో సంతోషం. ఆలోచన, అతడు త్వరగా దిగి సంతోషముతో అతనిని ఆయన్ని చేర్చుకున్నాడు. నీ ఇంటికి వస్తానంటే ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి. ఈరోజు మనము యేసుక్రీస్తుని మన ఇంట్లోనికి చేర్చుకుంటున్నామా? యేసుక్రీస్తు ఏమో నీ ఇంటికి వస్తాడా? యేసుక్రీస్తు ఏమో నిన్ను పలకరిస్తాడా? యేసుక్రీస్తు ఏమైనా అమ్మా అని పిలుస్తాడా? ఆయనకేటండి అంత అవసరం లేదు. పళ్ళు వ్యాపారం చేసుకుంటున్నాం మనము, ఒక 2 కొట్లు ఉంటాయి అక్కడ, 2-3 కొట్లు ఉంటాయి అక్కడ. ఏమండి, అక్కడ పళ్ళు బాగలేకపోతే వాడు కేకలేస్తూ ఉంటాడు పళ్ళు సెల్లాలని. బాగున్నాడు ఏమంటాడు తెలుసా? ఈ పండు తిని కొను, లేకపోతే లేదు. అంటే
పళ్ళు బాగున్నప్పుడు వాడు ధైర్యంగా మాట్లాడతాడు. పళ్ళు బాగలేకపోతే రా 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 అని పిలుస్తుంటాడు వ్యాపారం చేసేవాడు. యేసు ప్రభు వారు ఆయన నాణ్యమైన దేవుడైన, ఆయన సమస్త సృష్టికి ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన ఆయన అతని ఇంటికి వస్తున్నప్పుడు సంతోషంతో ఆయన్ని ఇంటికి చేర్చుకున్నాడట. అలా చేర్చుకుంటే చాలా మంది ఏమంటున్నారు, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటారు. కొంతమంది ఉంటారు కదండి, పరిసయ్యులు, అలాగనే సద్దుకాయలు, అలాగనే ప్రధాన యాజకులు, అలాగనే పెద్దలు, వీళ్ళందరూ కూడా మేమందరం నీతి పంతులము, ఆ జక్క ఎక్కడే పాపి, ఆ పాపింటికి వెళ్తున్నాడేంటి అని సనుక్కుంటున్నారట. యేసు ప్రభువు వచ్చిందేటి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వచ్చాడు మనిషి కుమారుడిగా. అంటే ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే పాపములో మునిగి తేలుతున్నారో, ఎవరైతే ఎవరిష్టానుసారంగా జీవిస్తున్నారో అటువంటి వారిని మార్చడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము పాపులం కాదు, మేము నీతివంతులు అనుకుంటున్నారు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, వీళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? రోమపత్రిక, ఒకసారి రోమపత్రిక మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఒక్కసారి రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుడు వెదకవాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడట. అవునా? అవును. రోగులకి వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఇప్పుడు అందరు రోగులేనా? ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు రోగగ్రస్తులే. ఏ రోగం అట? పాపమనే రోగం. ఇప్పుడు జక్క ఒక్కడే పాపమైన రోగంతో బాధపడుతున్నాడా? ఆ జనసమూహంలో ఉన్న వారందరూ కూడా పాపమైన రోగంతో ఉన్నారా? అందరూ పాపమైన రోగంతో ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. అంటే చాలా మంది ఏమనుకుంటారు, నేను పాటలు పడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, నేను చాలా రోజులు బట్టి బాప్తిసం తీసుకున్న సంఘంలోకి వెళ్తున్నాను, నేను నీతిమంతుడిని అయిపోయాను, భక్తిపరుడు అయిపోయాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనేటువంటి భరోసాతో ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే, పాపము లేని వారమని మనము చెప్పుకొని ఎట్లా మనమే మోసపుచ్చుకుందాము. అంటే ఇక వీళ్ళందరూ ఏం చెప్పుకుంటున్నారు? మేమందరం పాపము లేని వారము, పాపము చేయని వారము, అదిగో జక్కయ్య, అదిగో ఆ శంకరులు, అదిగో వాళ్ళందరూ పాపం చేసిన వారు, మేమందరం నీతిమంతులు అని చెప్పుకుంటున్నారు. ఎవరట? ప్రధాన యాజకులు, అంటే వాక్యాన్ని బోధించే నాయకులు, ప్రధాన యాజకులు, అలాగనే శాస్త్రులు, అలాగనే పరిసయ్యులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారందరూ కూడా మేము నీతిమంతులు అనుకుంటున్నారట. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? పాపము చేయలేదని మనం చెప్పుకుని మనమే మోసపుచ్చుకుందాం. మనలో సత్యం ఉండదు. మనలో ఏముండదట? సత్యం ఉండదు, వాక్యం అనేది ఉండదు. ఒకసారి 10వ వచనం. మనము మరలా చెప్తున్నాడు, మనం పాపము చేయలేదని మనం చెప్పుకుని ఎడలా దేవుణ్ణి అబద్ధకుడిగా చేస్తున్నాం. చాలా మంది ఏం చేస్తారు? నాదే పాపం లేదండి. యేసు ప్రభువారు ఒక్కడే ఆయన పాపము చేయలేని వాడు, పాపము చేయని వాడు. అందుకే ఆయన ఉన్న దినాల్లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఒక సవాల్ విసిరాడు ఆయన ప్రపంచం అంతటికి. ఏ ఒక్కరు కూడా నీ తప్పు చేసావు, నీలో ఈ పాపం ఉందని, నీలో పాపం ఉందని ఎవరు నిరూపించలేకపోయారు ఆ తరంలో. అది దేవుడికి ఉండవలసిన లక్షణం. మరి వీళ్ళందరూ మేము నీతిమంతులు అనుకుంటున్నారు.
సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. జక్కయ్య ఇంటికి వెళితే నీకెందుకు ఆ బాధ? ఏమండి ఈరోజు అలాగే ఇంకా చూస్తే ఆయన అబద్ధకునే చేరువరుగుదురు మరియు ఆయన వాక్యము మనలో అసలు ఉండదు. దేవుని వాక్యం మనలో ఉండదట. కనుక మనం ఎవరూ నీతిమంతులం కాదు. నీతిమంతులు అవ్వడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. దేవుని మాటలు వింటున్నాం, దేవుని మాటలు చదువుతున్నాం, బైబిల్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతి దేవునికి అయిష్టమైన ప్రతి కార్యక్రమాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు జక్కయ్య ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో, యేసు బోధ విన్నాడో, తన ఇంటి వారు రక్షణ పొందారు. ఏం చేశాడు? ఎప్పుడు రక్షణ పొందాడు? ఎలాగ ఇంటికి రక్షణ వచ్చింది అని అంటే ఆయన చేసిన క్రియలు కనబడుతున్నాయి. ఆయన చేసిన క్రియలు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. అక్కడ జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, అమ్మయ్యా, తనకి ఎంతైతే ఆస్తుందో, అంటే తన ధనవంతుడైన బైబిల్ చెబుతుంది, అలాగే తన సొంకపు గుత్తదోడని బైబిల్ చెబుతుంది. అంటే వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఏంటి వడ్డీ వ్యాపారం చేస్తే ఎంత వస్తుందో తెలుసా? ఒకసారిగా 1,00,000 రూపాయలు పెట్టి మనం వడ్డీలకి ఇచ్చామనుకోండి, అది పిల్ల పెట్టినట్టు పెరిగిపోతుంటుందండి వడ్డీ. ఎంత ధనం వచ్చేదో తెలీదు. ఒక 10,000 ఇస్తే 10,000కి వడ్డీ ఒక 2,000 వస్తుంది. అలాగే ఈ 1,00,000 రూపాయలకి 10,000 వస్తుంది. మరలా 1,10,000 ఇస్తే 1,10,000 ఇస్తే మరలా దానికి ఇంకా వడ్డీ పెరిగిపోద్ది. మరలా 1,30,000 అయిపోద్ది. మరలా 1,30,000కి ఇస్తే మరలా 1,60,000 అయిపోద్ది. 1,60,000 ఇస్తే మరలా 2,00,000 అయిపోద్ది. 2,00,000 ఇస్తే 2,50,000 అయిపోద్ది. ఇలా 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 పెరిగిపోద్ది. అలా ధనవంతుడిగా జక్కయ్య ఆస్తిపరుడిగా ఉన్నాడు. అప్పటికే ఆస్తి ఉంది, మరలా ఈ డబ్బు ఒకటి. ఎంత ఆస్తులు ఏం చేస్తున్నాడు? తన ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాడట. ఎంత ఇచ్చేస్తున్నాడు? సగం బేదలకు ఇచ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు తెలుసా? నేను ఎవని యొద్దైనను అన్యాయం. ఏంటి? వడ్డీ వ్యాపారం అనేది అన్యాయమా? అవును, వడ్డీ వ్యాపారం అనేది అన్యాయం. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేన్నైనను తీసుకుని అతనికి మరలా 4 వంతులు మరలా చెల్లిస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నాడు. అంటే అన్యాయంగా ఏది తీసుకున్నా 4 వంతులు ఇచ్చేస్తున్నాడట. అన్యాయంగా 10,000 తీసుకుంటే 10కి 4 వంతులు అంటే 50,000 ఇచ్చేస్తున్నాడట. మరి ఇంకా అతను ఏముంటది? ఏమీ లేదు. డబ్బంతా కూడా పేదలకు సగం ఇచ్చేసాడు, అన్యాయంగా తీసుకున్న వారికి అంతా కూడా ఇచ్చేసాడు. అంటే యేసు ప్రభువు దగ్గరికి వస్తే ధనవంతులు అనబడిన వారు వారి ధనాన్ని ఏం చేయాలట? పేదలకు ఇవ్వాలి. అన్యాయంగా ఉండకూడదు, ఎవరి దానికి ఇచ్చేయాలి. అంటే ఎందుకు అలా మారాడు? ఎందుకు అలాగా ఆయన ఆలోచించాడు జక్కయ్య? అంటే ఈ డబ్బు పరలోకానికి ఆటంకం. అంటే ధనం అనేది పరలోకానికి ఆటంకమే. అందుకే బైబిల్ గ్రంథంలో అక్కడే 18వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే 25వ వచనం 24. యేసు అతను చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అంటే ధనం ఉన్నోడు, ఆస్తి కలిగిన వాడు, ధనవంతుడు, కోటీశ్వరుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడము అది దుర్లభం, చాలా కష్టం. ఇంకా నెక్స్ట్ అమ్మా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో వంటే దూరుట సులభం. అంటే వంటే సూది బెజ్జంలో వెళ్ళిపోద్దట. కానీ ధనవంతుడు మాత్రము దేవుని రాజ్యానికి పరలోకానికి చేరలేడు అన్నట్టు ఇక్కడ మనకి వ్రాయబడ్డది. అంత కష్టం, అంత క్లిష్టతరము. అయితే ఇప్పుడు మనము దేని గురించి ఆలోచించాలి? ధనాన్ని సంపాదించిన జక్కయ్యే తమ ధనాన్ని అంతా బేదలకు ఇచ్చేస్తున్నాడు. అన్యాయంగా తీసుకున్నారు 4 వంతులు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముందట? ఏం వచ్చిందట? ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఒకసారి కిందకు చూద్దాం. ఎత్తడును అందుకు యేసు ఎత్తడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఒకప్పుడు విశ్వాసులకు తండ్రి,
ఒకప్పుడు దేవుణ్ణి నమ్మిన నీతిమంతుడైన అబ్రహాము, ఇతడు అబ్రహాము వరసలో ఉన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఇప్పుడు జక్కయ్య తన ఇంటి వారందరూ కూడా అందరూ కూడా యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రవేశించారో అప్పుడే తను, తన భార్య, తన కుటుంబం అందరూ రక్షింపడ్డారు. అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్నారు. మరి మనం ఏం చేస్తాం? ఎన్ని బోధలు వింటున్నామో తెలియదు, ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళుతున్నామో తెలియదు. మన మనసులు మారడం లేదు, మన పాపాలను మనం విడిచిపెట్టడం లేదు, మనం పశ్చాత్తాపం చెందడం లేదు. అసలు దైవ భయం అసలు ఎంత లేదండి. అందరి గురించి కాదండి, కొందరిని గురించి. గనక అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం గలవాడే మనకు సమయం ఇస్తున్నాడు. మనం ఆయన ప్రేమను ఏం చేస్తున్నాం? పక్కన పెడుతున్నాం. యెజుప్రభు దినాలు ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 6:19 మత్తయి సువార్త 6:19 భూమి మీద నీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మటేను తుప్పును తినివేస్తుంది. భూమి మీద ధనాన్ని సంపాదించుకుని ధనవంతులు అయిపోయింది యేసుప్రభు ఎక్కడ చెప్పారు ఆయన బోధనలో? ఎక్కడా చెప్పలేదు. పాత నిబంధనలు అయితే ఒక యోబుకు ధనవంతుడు, పాత నిబంధనలు అయితే అబ్రహాం ఒక ధనవంతుడు, పాత నిబంధనలు అయితే ఇస్సాకు ధనవంతుడు, పాత నిబంధనలు అయితే అనేక మంది భక్తులు అనేక ధనవంతులుగా వారు ముందుకు వెళ్ళారు. అయినప్పటికీ వారి ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతూ దైవభయం కలిగి జీవించారు. మనకు కూడా మనకి ఎంత ఉందండి? మనకి ఏం లేదండి. కానీ మన హృదయంలో దేవుడు ఉండాలా. ఇప్పుడు ఎంత ధనాన్ని సంపాదించమంత ముఖ్యం కాదు. దేవుణ్ణి సంపాదించుకున్న వారే పరలోకానికి వెళ్తారు. దేవుడు లేకుండా ఎంత ధనం ఉంది మనకున్నా నిత్య నరకానికి వెళ్ళిపోవలసిందే. గనక మనకున్న దాంతో తృప్తిగా ఈరోజు బ్రతికి దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుడు మనలో ఉండాలి, మన హృదయంలో ఆయన నివాసం చేయాలి. హృదయం మన ఇంటిలో తండ్రిది హృదయం, ఇందులో ఆయన నివాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు జక్క ఇంట్లో నివాసం చేశాడు. జక్క ఈ ఇంటి వారందరూ మారిపోయారు, రక్షణ వచ్చింది. ఈరోజు నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? దేవుడే ఉంటే మంచి మాటలు మాట్లాడతావు, దేవుడే ఉంటే మంచి పనులు చేస్తావు, దేవుడిని హృదయంలో ఉంటే సక్రియలు చేస్తావు, దేవుడిని హృదయంలో ఉంటే దేవుని కొరకు భయపడతావు, పరిగెడతావు. జక్క ఎలా పరిగెట్టడం ముందుగా అంతే పరిగెడతావు. మనం నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనలో ఎవరు లేట? దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టినే మనలో భయం లేదు. వద్దు అంటుంది అపవాది, ఆటంకపరుస్తుంది, దేవునితో సహవాసం చేయనివ్వదు, దేవునికి ఇవ్వనివ్వదు, దేవునితో నడవనివ్వదు. అదేం ప్రార్థన, అదేం భక్తి, ఇలా మోసం చేస్తుంది మనల్ని. గనక సహోదరి సహోదరులారా, ఇక్కడ భూమి మీద మీకు ఒక ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఎక్కడ చిమ్మిట తుప్పు పట్టును అలాగే దొంగలు వచ్చి కన్నం వేస్తారు. పాపం చాలా మంది అలా ఎల్ఐసికి డబ్బులు కడుతున్నారు. చాలా మంది అంతకుముందు ఏంటంటే అది ఎవరు చెప్పలేరు, అగ్రిగోల్డ్, అది అగ్రిగోల్డ్ బాగా చెప్పిందమ్మా. అగ్రిగోల్డ్ డబ్బులు కట్టేశారు. అదంతా ఏవైపోయిందో తెలీదు. ఎల్ఐసి మంచిది, లైఫ్ ఇన్సూరెన్స్, దాన్ని కట్టుకున్న వాళ్ళు కూడా ఆ కట్టినోడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక సీటు పాడితే భయం, ఒక ఎల్ఐసి కడితే భయం, ఒక బ్యాంకులో వేస్తే భయం, ఒక ఇంకేంటంటే బోల్డ్ ఉన్నాయి. వాటిలో డబ్బులు దాచుకుంటామని ఆలోచన చేస్తే భయం, ఇంట్లో దాచుకుంటామంటే దొంగలు వచ్చి కన్నం వేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఎక్కడెక్కడో దాస్తుంటారు. అవేమవుతున్నాయంటే ఆ తుప్పు పట్టేస్తున్నాయి, పాడైపోతున్నాయి. చాలా 500 రూపాయలు అవన్నీ కూడా తుప్పు పట్టే పరిస్థితులు. చాలా మంది చాలా ప్రాంతాల్లో వార్తలు మనం వింటే వారు దాచుకున్న డబ్బంతా కూడా పాడైపోతున్నాయి. అంటే భూమి మీద అవి నిలబడవా? చాలా కష్టం. మరి ఎక్కడ ధనాన్ని ఖర్చుకోవాలి అని చెప్తున్నాడు కిందకి. అదే 6వ అధ్యాయంలో 20 పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోవాలి. పరలోకమందు ఎలా ధనం కూర్చుకుంటాం? పరలోకంలో మనకు ధనం ఎలా వస్తుంది? ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవునికి ఇస్తే అది పరలోకంలో జమ చేయబడుతుంది. ఈరోజు అమెరికాలో ఉన్న డాలరు మన దగ్గర మారాలంటే
బ్యాంక్ వెళ్ళి ఆ డాలర్ ఇచ్చి దానికి ఎంత అయితే అమౌంట్ ఉందో అంత మనకి ఇస్తాడు. అప్పుడు మన దేశంలో ధనంగా మార్చబడుతుంది, మనది ఎక్కడైనా అక్కడది ఎక్కడైనా. అలాగే ఈ భూమి మీద మనకున్నటువంటి ఆ ధనం పరలోకంలో చేర్చబడాలంటే దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు దేవుడిచ్చిందే. దేవుడు మనకిస్తేనే దేవుడు మనకి ఇవ్వగలుగుతున్నాం. మనం ఏమి సంపాదించింది కాదు అది, మనం ఏమి తీసుకొచ్చింది కాదు అది, అంతా ఆయనదే. మన దగ్గర ఉన్నదంతా కూడా ఆయనదే. జక్కయ్యకి ఇచ్చేశాడు, పేదలందరికీ నా సగభాగం ఇస్తాడు. ఆస్తిలో 10 కోట్లు 5 కోట్లు ఇచ్చాడు. అన్యాయంగా 1,00,000 రూపాయలు తీసుకుంటే 5 లక్షలు చేస్తున్నాడు. అలాగా ఉన్న ధనాన్ని అంతా కూడా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఏమైందట? రక్షణ వచ్చింది. అంతవరకు వారు పాపులు, ఇప్పుడు ఏమొచ్చింది? ఆ ఇంట్లో రక్షణ వచ్చింది. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే మనస్సు మారింది, పద్ధతులు మారిపోతున్నాయి, క్రియలు మారిపోతున్నాయి. అన్యాయాన్ని వదిలేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. కనుక పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ తుప్పైనను, అక్కడ చిమ్మెటైనను, అక్కడ దొంగలు వచ్చి కన్నం వేరు, అదేం పాడైపోదు. కనుక ఈరోజు మనకున్న దాంతో కొద్దిపాటిదే దేవుని కొరకు మనము కష్టపడితే, పనికి వెళ్ళాం అనుకోండి, రోజల్లా పని చేస్తే ఒక మగ వ్యక్తికి ఒక 700 రూపాయలు వస్తుంది, ఆడవాళ్ళకి ఒక 300 రూపాయలు వస్తుంది. అది దేవుని దగ్గరికి వెళ్తే ఏం రాదా? మనం అనుకుంటున్నాం. దేవుని దగ్గరికి వెళ్తే ఎంత దేవునితో సహవాసం చేస్తావో, ఎంతగా దేవుని సన్నిధిలో గంటల తరబడి గంటలు సమయాన్ని వెచ్చిస్తావో అదంతా మార్జనం చేయబడుతుంది, పరలోకంలో ధనముగా మార్చబడుతుంది. కళ్ళ ముందు ధనాన్ని గురించి ఆలోచన చేస్తాం మనము. అది ఉండదు బాబు. అది పొద్దునైనా సినిగిపోయి సంచులు వేసినట్టు పొద్దునైనా దేవుని కొరకు ఆతురపడి దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు చెప్పడానికి, దేవునితో సహవాసం చేస్తే నువ్వు పరలోకంలో ధనవంతుడిగా మార్చబడతావు. ప్రారంభ సంఘంలో బర్నబా అనేటువంటి శిష్యుడు లేదా బర్నబా అనే వ్యక్తి తన భూమిని అంతా అమ్మేసి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. అదంతా లేని వారికి పంచుకొని వారు హ్యాపీగా వారిలో సమానత్వం కలిగి ముందుకెళ్ళింది సంఘం. అలాగనే అక్కడ అపోస్తుల 5వ అధ్యాయంలో అననీయ సప్పేరు అనేటువంటి వ్యక్తులు కూడా వారుకున్న భూమిని అమ్మేసి కొంత దాచుకొని కొంత దేవునికి ఇచ్చారట. ఇది ఎవరికి తెలిసిపోయింది? పేతురు గారికి తెలిసిపోయింది. ఇదిగో మీరు కొనుక్కున్న తర్వాత అది మీదే కదా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు ఎందుకు మోసం చేశారు, ఎందుకు అబద్ధం ఆడారు అని మాట్లాడగానే వెంటనే అక్కడికక్కడే భర్త చనిపోయాడు. మరి కొంతసేపటికే తన భార్యని అడిగితే భార్య సేమ్ అలాగే చెప్పింది. ఇంటికేమని చెప్పారు, చివరికి భార్య కూడా చనిపోయింది. అంటే ఇప్పుడు అక్కడ సంఘంలో భయం పుట్టింది. అనేక మంది యథార్థంగా దేవుని కొరకు బ్రతకాలని అనేక మంది దేవుణ్ణి వెంబడించారు. అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాన్ని ఆశించిన వారు తమ్మును తామే చంపుకొని చచ్చిపోయారు. ఒక మంచి మాట ఒకసారి చూద్దాం. ఒకసారి మంచి మాట మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. యహమందు ధనం ఉంటే నేను ఎంత సంపాదించిన అంటాడు ఒకడు. ఏం సంపాదించానైనా? నేను ధనవంతుడినో, నేను కోటీశ్వరుడినో, నేను లక్షాధికారినో, నాకేంటి, నా కుటుంబానికేటి, నా పిల్లలకేటి, నా పిల్లల పిల్లలకేటి అనుకుంటున్నారు. గర్వం. ఒక ధనవంతుడు, ఒక వ్యక్తి పంట పండించి పంట బాగా పండేసింది, పాత కొట్లని తీసేసి కొత్త కొట్లు కట్టించేసి అదంతా సమకూర్చుకొని అప్పుడు హ్యాపీగా పడుకొని నా ప్రాణమా తినుము సంతోషించము సుఖపడు త్రాగుమని చెప్పి తన ప్రాణంతో మాట్లాడుకుంటే అప్పుడు ఒక శబ్దం వస్తుంది, ఒక మాట వస్తుంది, వేర్రివాడా అన్నాడు దేవుడు. ఎవరిని? ధనవంతుడు, బాగా పంటలు పండించిన ధనవంతుడు తన పిల్లలకి తరగని ఆస్తుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నా, మనమైతే భలే సంపాదించాడు రా పోతే పోనే, అద్దిరా
ధనవంతుడంటే. అలా ఉండాలిరా, అలా కష్టపడరా అంటాం. కానీ యేసుప్రభు ఏమన్నారు? వెర్రివాడా. అమ్మ, ధనవంతుని ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సంపాదించిన సంపాదన ఎవరు తగును? ధనవంతుని ఏమంటున్నాడు? వెర్రివాడు అంటున్నాడు. అవునా? అవును. మరి జక్కయ్య కూడా ధనం ఉంటే నువ్వు వెర్రివాడు బాబు, ఆ ధనాన్ని అంతా ఇచ్చేయి, బీదలకి ఇచ్చేయి, అన్యంగా తీసుకుని 4 వంతులు అంటే యేసుప్రభుడు మాట జక్కయ్య అన్నాడా? విన్నాడు కాబట్టే రక్షణ వచ్చింది. ఇక్కడ అసలు చూద్దాం. ఇక్కడ తిమోతి రాసిన పత్రికలో 17వ వచనంలో, యెహోవాను ధనవంతులు కాక, గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక. అస్థిరమైన, స్థిరంగా ధనం ఇలా వస్తుంది, వెళ్ళిపోద్ది, మోసం చేస్తుంది. అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక, సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము తిమోతి. చెప్పు, ఏం చెప్పాలి? ఇదిగో, అది స్థిరము కాదు. ఏది? లోకమందు ఇహలోకమందు ధనము లేని గర్విష్ఠులుగా ఉండేవారు, అది నిలబడదు, అది స్థిరం కాదు. దేవుడు ఇస్తాడే. చూసేవాళ్ళు కష్టపడుతున్న కష్టం, రోజుకు 500 1000 సంపాదించుకుంటున్నావే, ఆ సంపాదన ఉందో చూసావా, అది నీకు ధారాళంగా దేవుడు ఇస్తున్నాడు. నువ్వు సుఖంగా బ్రతకడానికి ఆ దేవుని యందు నీకు ఇచ్చిన కష్టాన్ని బట్టి ఆ దేవునికి ఇచ్చి, ఆ దేవుని మాట విని, ఆ దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీ జీవితం సుఖంగా ఉంటది. అలా బ్రతకమని చెప్పు. అన్యాయంగా బ్రతకొద్దు, మోసం చేయొద్దు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మరలా 18, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయవారును, సత్క్రియలైన ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకి పాలిచ్చేవారులే ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. అంటే రాబోవు కాలంలో పరలోకంలో పునాది ఉండాలంటే, నువ్వు నిలబడాలంటే, నీ కుటుంబం నిలబడాలంటే నువ్వేం చేయలేదు తెలుసా? సత్క్రియలు చేయాలి, మేలు చేయాలి, అలాగే ఔదార్యం కలిగి ఉండాలి, అలాగే తమ ధనములో ఇతరులకి పాలిచ్చేవారుగా ఉండాలి. అంటే ఇప్పుడు ధనవంతులు ఎలా మారిపోవాలట? దేవుని కొరకు తమకున్న దాన్ని ఖర్చు పెట్టాలి. మొదటి ప్రారంభంలో చాలా మంది ప్రారంభ సంఘంలో అలాగే చేశారు, వారు నిలబడ్డారు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం తెలుసుకుంటున్నాం? సహోదరి సహోదరా, జక్కయ్య తెలుసుకున్నాడు, యేసు మాట విన్నాడు, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. చాలా మంది చాలా సందర్భాల్లో ధనాన్ని అపేక్షించి ఏమైపోయారు? పాడైపోయారు. ఏమైపోయారు? నయమానికి వచ్చిన కుష్ఠరోగాన్ని ఎలీషా బాగు చేసినప్పుడు చాలా ధనం, చాలా వస్తువులు, చాలా బహుమానం ఇస్తానన్నప్పుడు ఎలీషా, వద్దయ్యా, మీరు ఇస్తే నేను మీకు ఇచ్చాను కానీ నాకు ఇది బాగు చేసావు అనుకుంటారు. ఏది నాకు వద్దని వెళ్ళిపోయినప్పుడు తన వెనకాల ఉన్నటువంటి గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత తన గురువును విడిచిపెట్టేసి మరలా పరుగు పరుగున నయమాన్ దగ్గరికి వచ్చినప్పుడు, ఏమయ్యా మరలేమొచ్చావు? ఇదిగో మరలా 2 వ్యక్తులు తీసుకుని వచ్చి మీరు ఇస్తా ఉన్న ధనాన్ని, మీరు ఇస్తున్న బహుమానాల్ని మాకు ఇచ్చేయండి అన్నప్పుడు అతడు 2 వంతులుగా ఇస్తే వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి తన యొక్క గురువైన ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా ఏమంటున్నాడు అప్పుడు? గెహాజీ, ఎక్కడికి వెళ్ళావు? నిన్న ఎక్కడికి వెళ్ళానయ్యా? ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళుతున్నప్పుడు నా ఆత్మ నీలో రాలేదా? ఇది సమయమా ధనం సంపాదించడానికి? ఇదిగో నువ్వు చేసిన ఆ పనిని బట్టి నయమానికి వచ్చిన కుష్టు నీకును, నీ కుటుంబానికి, నీ సంతతి వారికి సదాకాలము వచ్చును, ఉండును అని చెప్పగానే వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. అంటే ధనాన్ని అపేక్షించడం ద్వారా, దేవుణ్ణిలో ఉండి ధన సంపాదనలో ముందుకు మునిగిపోవడం ద్వారా అక్కడ ఎలీషా ఏమండి, దేవుడు ఏం చేశాడు? మొత్తం తనకి, తను చేసిన పాపానికి, తన కుటుంబానికి శిక్ష వచ్చింది సదాకాలం. కనుక ఇక్కడ జక్కయ్య మారాడు, జక్కయ్య తెలుసుకున్నాడు, జక్కయ్య యేసు మాటకు బద్దులయ్యాడు. ఈరోజు మనం ఎన్నో మాటలు వింటున్నాం. మనం మన జీవితాలను సరిచేసుకుంటూ మన హృదయమును దేవునికి ఇచ్చేవారుగా ఉండాల. హృదయంలో దేవుడు
నివాసం చేయాలంటున్నాడు. ఎప్పుడు నివాసం చేస్తాడు? మనము దేవునికి అయిష్టమైన ప్రతి కార్యక్రమాన్ని విడిచిపెట్టి మనం ఆయన మాటకు లోబడితే అప్పుడు అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. ఆ రోజు జక్కయ్యకి వచ్చిన రక్షణ ఈరోజు మనకు రావాలి అనుకుంటే మన క్రియలు, మన పద్ధతులు, మన పనులు సమస్తాన్ని దేవునికి అయిష్టమైన చెడ్డ కార్యక్రమాలు విడిచిపెట్టాలి. అలాగని జక్కయ్య విడిచిపెట్టాడు కనుక ఇతడు అబ్రహాము కుమారుడే అని యేసుక్రీస్తు ద్వారా ఘనపరచబడ్డాడు, రక్షింపబడ్డాడు. మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటే ఎంత బాగుంటది. అలా మనము మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉండాలని తెలియజేస్తూ ఇలా కొద్ది మాటలు ముగిస్తున్నాను.